అనగనగా ఒక అందమైన అడవి. ఆ అడవిలో ఎన్నో జంతువులు, పక్షులు ఆనందంగా జీవించేవి. అక్కడే ఒక మొసలి కూడా ఉండేది. వయస్సు పెరిగినా దాని మాయమాటలు మాత్రం తగ్గలేదు. అయ్యో, ఈ మధ్య ఆహారం దొరకడం చాలా కష్టమైపోయింది. పరుగెత్తి వేటాడే శక్తి కూడా లేదు. ఏదో ఒక తెలివితో కడుపు నింపుకోవాలి. ఎవరినైనా మాటలతో మోసం చేస్తే సరిపోతుంది అని అనుకుంటూ మొసలి తన చుట్టూ చూసుకుంటూ ఉంటుంది. ఇంతలో ఒక పావురం వచ్చి ఆ మొసలికి దగ్గరగా ఉన్న చెట్టు కొమ్మపై వాలి కూర్చుంది. ఆహా, ఎంత అందమైన అడవి! ఇక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటే బావుంటుంది అని అనుకుంటూ పావురం ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. ఇంతలో మొసలి ఆ పావురాన్ని గమనించి మొసలి తన మనసులో ఇలా అనుకుంటుంది. ఆహా, ఇదిగో నాకు కావలసిన ఆహారం వచ్చేసింది అని అనుకుంటూ తనను చూసి భయపడుతున్న పావురంతో మొసలి ఇలా అంటుంది. అమ్మా పావురమా, భయపడకు, నేనిప్పుడు వృద్ధురాలిని, ఎవరికీ హాని చెయ్యను అని. అది విన్న పావురం, నిజమా? కాని నిన్ను చూస్తే నాకు భయం వేస్తోంది అని పలుకగా అందుకు మొసలి, అవునా? అది పాత రోజుల సంగతి. ఇప్పుడు నేను భక్తురాలినయ్యాను. ప్రతిరోజూ దేవుని ప్రార్థనలు చేస్తుంటాను అని పలుకగా అది విన్న పావురం, నిజమా? అయితే నేను దగ్గరకు రావచ్చా అని మొసలిని అడిగెను. అందుకు మొసలి తప్పకుండా అని పలకగా ఆ పావురం మొసలి వీపుపైన ఎక్కి కూర్చుంటుంది. ఇంకా తన నుండి తప్పించుకోలేదని తెలిసి తన మనసులోని మాటను నెమ్మదిగా బయటపెట్టడం ప్రారంభిస్తుంది ఆ మొసలి. వెంటనే తాను మోసపోయానని, మొసలి మాటలు తియ్యగా ఉన్నా దాని కళ్లల్లో మాత్రం మోసం కనిపిస్తోంది అని గ్రహించిన పావురం ఒక ఉపాయమును ఆలోచించి మొసలితో ఇలా అంటుంది. సరే మొసలమ్మా, ముందు నువ్వు కళ్ళు మూసుకుని ప్రార్థన చెయ్యి, అప్పుడు నేను దిగుతాను అని చెబుతుంది. సరే అని మొసలి కళ్ళు మూసుకోగానే ఆ పావురం వెంటనే ఆ మొసలికి అందకుండా ఎగిరిపోతుంది. అప్పుడు ఆ మొసలి కళ్ళు తెరిచి చూసి, పావురమా, నీవెక్కడా అని పిలవగా అందుకు ఆ పావురం, హహహా, నీ మాయమాటలు నన్ను మోసం చెయ్యలేవు. తీపి మాటలు చెప్పేవాళ్లందరినీ నమ్మకూడదు. నేను బ్రతికిపోయాను అని పలికి పావురం ఆకాశంలోకి ఎగిరిపోతుంది. చూసారా పిల్లలు, ఇలా తెలివైన పావురం ప్రమాదం నుండి తప్పించుకుంది. మాయమాటలు చెప్పేవారితో జాగ్రత్త సుమా. తీపి మాటల వెనక ఉన్న మోసాన్ని గుర్తించగలిగినవాడే నిజమైన తెలివైనవాడు. తెలిసింది కదూ? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.